Good morning everyone. EVS 5th lesson. We are learning 5th lesson. Fifth lesson. Types of houses. Types of houses. Types of houses. See, we all need a house to live in. We all need a house to live in. మనందరికి హౌస్ కావాలి. ఎందుకు? ఉండటానికి మనకి ఇల్లు కావాలి. We live with our family in a house. మనం ఇంట్లో ఎవరితో ఉంటాము? మన ఫ్యామిలీతో ఉంటాము. Our house protects us from all kinds of dangers and keeps us safe. మన హౌస్ మనకి అన్ని టైప్స్ ఆఫ్ డేంజర్స్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, అలాగే సేఫ్ గా ఉంచుతుంది. ఇట్ కీప్స్ us warm during winter and cool during summer. ఆ హౌస్ మనల్ని ఎలా ఉంచుతుంది? సమ్మర్ లో ఏమో కూల్ గా ఉంచుతుంది, అలాగే వింటర్ లో వార్మ్ గా ఉంచుతుంది మన హౌస్. ఇట్ ఆల్సో గివ్స్ us shelter when it rains or snows. అలాగే మనకి షెల్టర్ ఇస్తుంది. ఎప్పుడు? వాన పడేటప్పుడు మనకి షెల్టర్ ఇస్తుంది, అలాగే మంచు పడేటప్పుడు కూడా మనకి షెల్టర్ ఇస్తుంది. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్. దే ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్. మనకు ఒకే రకమైన ఇల్లు ఉండవు కదా, అందరికి చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హౌసెస్ ఉంటాయి. కచ్చా హౌసెస్. ఫస్ట్ వన్ ఏంటి? కచ్చా హౌసెస్. కచ్చా హౌస్. కచ్చా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ స్ట్రా, మడ్ అండ్ వుడ్. కచ్చా హౌసెస్ ఎలా ఉంటాయి? మనకి ఎట్లా తయారవుతాయి? స్ట్రా, మడ్, అలాగే వుడ్ నుంచి తయారవుతాయి. మడ్ అంటే మట్టితో తయారు చేస్తాము. స్ట్రా పైన చెత్తేస్తాం కదా, అవి వాటిని ఏమంటాము? వాటితో తయారయ్యే వాటిని ఏమంటాము? కచ్చా హౌసెస్. వాటిని ఏమంటాము మనం? గుడిసెలు అంటాము. వాటిని తెలుగులో ఏమంటాము? గుడిసెలు. దే ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ విలేజెస్ అండ్ హ్యావ్ thatched roofs. These houses are not very strong. అవి ఎక్కడ ఉంటే మనకి ఎక్కువ ఎక్కడ కనిపిస్తాయి అమ్మ? గుడిసెలు మనకి విలేజెస్ లో కనిపిస్తాయి. అవి స్ట్రాంగ్ గా ఉండవు. The houses are not very strong. కచ్చా హౌసెస్ స్ట్రాంగ్ గా ఉండవు. నెక్స్ట్ పక్కా హౌసెస్. పక్కా. నెక్స్ట్ వన్ పక్కా houses. Pakka houses are very strong houses made of big cement, steel and stone. Kacha houses chala pakka houses. Pakka houses. Pakka houses are strong houses made of bricks, cement, steel and stone. Pakka houses chala strong ga unti. వేటి నుంచి తయారవుతాయి అవి? బ్రిక్స్, స్టీల్, అలాగే సిమెంట్ నుంచి తయారవుతాయి. దే లాస్ట్ ఫర్ ఏ లాంగ్ టైమ్. అవి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. హౌసెస్ ఇన్ టౌన్స్ అండ్ సిటీస్ ఆర్ యూజువల్లీ పక్కా హౌసెస్. మనం విలేజెస్, టౌన్స్ లో, సిటీస్ లో చూసే హౌసెస్ అన్ని పక్కా హౌసెస్. ఓకేనా? సిటీస్ లో, టౌన్స్ లో మనం చూసే హౌసెస్ అన్ని పక్కా హౌసెస్. పీపుల్ లివ్స్ ఇన్ హౌసెస్ సచ్ as huts, bungalows, apartment buildings, duplex houses and skyscrapers. పీపుల్ లివ్ ఇన్ హౌసెస్. ఎలాంటి హౌసెస్ లో లివ్ చేస్తారు పీపుల్? హట్స్, బంగ్లాస్, అపార్ట్మెంట్ బిల్డింగ్స్, డూప్లెక్స్ హౌసెస్ అండ్ స్కై స్క్రాపర్స్. చాలా టైప్స్ ఆఫ్ హౌసెస్ లో. హట్స్ అంటే గుడిసెలు, బంగ్లాస్ చాలా పెద్ద పెద్ద బంగ్లాస్, అపార్ట్మెంట్స్, అలాగే డూప్లెక్స్ బిల్డింగ్స్, స్కై స్క్రాపర్స్ లో నివసిస్తారు, పీపుల్ ఉంటారు. Some houses are special. They are not found everywhere but only in certain places. కొన్ని స్పెషల్ హౌసెస్, అవి ప్రతి చోట ఉంటాయి. ఎక్కడికో some places లో మాత్రమే ఉంటాయి హౌసెస్. Some houses are made of blocks of ice. They are found in places which are covered in snow throughout the year. కొన్ని హౌసెస్ దేని నుంచి తయారవుతాయి? ఐస్ నుంచి తయారవుతాయి. ఏమంటాం వాటిని? ఇగ్లూస్ అంటాం. ఆ హౌసెస్ నేమ్స్ ఇగ్లూస్. అవి ఎక్కడ నుండి? ఎక్కువ స్నో ఎక్కువగా ఉండే త్రూ అవుట్. అంటే మనకి స్నో ఎప్పుడు పడుతుంది? మంచు జనవరిలో అలా పడుతుంది, కానీ అక్కడ
ఎక్కడైతే ఇగ్లూస్ ఉంటాయి అక్కడ ఇయర్ మొత్తం మంచు పడే చోట మాత్రమే ఇగ్లూస్ ఉంటాయి. సచ్ as the architect, these houses are known as igloos. వాటిని ఏమంటాం మనం? హైస్ తో బిల్డ్ చేసే హౌసెస్ ఏమంటాము? ఇగ్లూస్ అంటాము. అవి ఎక్కడైతే ఎప్పుడు మంచు పడతా ఉంటుందో అక్కడ ఇగ్లూస్ ఉంటాయి. హౌస్ బోట్స్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ కాశ్మీర్. హౌస్ బోట్స్ మనకి ఎక్కడ ఉంటాయి? కాశ్మీర్ లో ఉంటాయి. హౌస్ బోట్స్ అంటే బోట్ పైన ఇల్లు ఉంటాయి. దీస్ ఆర్ హౌసెస్ దట్ హ్యావ్ బీన్ బిల్ట్ ఆన్ బోట్స్. ఈ హౌసెస్ ఏవైతే హౌస్ బోట్స్ ఉన్నాయో అవి ఎక్కడ బిల్డ్ చేస్తారు? హౌసెస్ బోట్ పైన బిల్డ్ చేస్తారు. In places where it rains a lot, the houses are built on poles or sticks. These are called slit houses. ఎక్కడైతే ఎప్పుడు రెయిన్ ఉంటుందో అక్కడ ఇల్లు ఎక్కడ కడతారు? చాలా ఎత్తులో పోల్స్ కానీ స్టిక్స్ కానీ వేసి చాలా హైలో కడతారు. ఓకే, వాటిని ఏమంటారు? స్లిట్ హౌసెస్ అంటారు. మోస్ట్ హౌసెస్ ఆర్ బిల్ట్ ఇన్ వన్ ప్లేస్ అండ్ కెనాట్ బి మూవ్డ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. చాలా ఎక్కువ ఎక్కడ ఉంటాయి మనకి? ఒక ప్లేస్ లోనే ఉంటాయి. మనం హౌస్ బిల్డ్ చేసుకుంటే హౌస్ ఒక ప్లేస్ లోనే ఉంటుంది, ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళదు. హెన్స్ దే ఆర్ కాల్డ్ పర్మనెంట్ హౌసెస్. అలా ఉండే వాటిని ఏమంటాము? పర్మనెంట్ హౌసెస్. మనం ఎక్కడైతే బిల్డ్ చేస్తాం అక్కడే ఉండే హౌసెస్ ఏమంటాము? పర్మనెంట్ హౌసెస్. Some houses such as tents and caravans can be moved from one place to another. కొన్ని హౌసెస్, టెంట్స్, క్యారవన్స్ ఇవన్నీ ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్తే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏం వేసుకుంటాం? అక్కడ టెంట్స్ వేసుకుంటాం. వాటిని ఏమంటారు? టెంపరరీ హౌసెస్. ఓకే, టెంపరరీ హౌసెస్. టెంట్స్ ఆర్ మేడ్ ఆఫ్ క్లాత్ అండ్ ఆల్సో యూజ్డ్ వైల్ క్యాంపింగ్. ఆ టెంట్స్ ఎలా? దేని ద్వారా? క్లోత్స్, బట్టలను ఉపయోగించి కడతాము టెంట్. ఓకేనా? క్లాత్స్ ద్వారా టెంట్ కడతారు. అవి ఎక్కడికైనా మనము టూర్ కి అలా వెళ్ళినప్పుడు టెంట్స్ వేసుకుంటాం. వాటిని టెంపరరీ హౌసెస్ అంటారు. వి షుడ్ లుక్ ఆఫ్టర్ హౌసెస్ అండ్ కీప్ దెమ్ క్లీన్. మనం హౌస్ ని చాలా క్లీన్ గా ఉంచుకోవాలి. రూఫ్స్ ఆఫ్ ద హౌసెస్. హౌస్ పైన ఉండే రూఫ్స్. ఓకే, హౌసెస్ ఆన్ ద మౌంటైన్స్ హ్యావ్ ఏ స్లోపింగ్ రూఫ్. ఏ హౌస్ హ్యాస్ ఎ రూఫ్ ఆన్ టాప్. హౌస్ పైన ఏముంటుంది? రూఫ్ ఉంటుంది. ప్రతి హౌస్ పైన రూఫ్ ఉంటుంది. మోస్ట్ హౌసెస్ హ్యాస్ ఎ ఫ్లాట్ రూఫ్. చాలా హౌసెస్ కి ఏముంటుంది? ఫ్లాట్ రూఫ్ ఉంటుంది. ఫ్లాట్ రూఫ్. హౌసెస్ ఆన్ ద మౌంటైన్స్ హ్యావ్ ఎ స్లోపింగ్ రూఫ్. మౌంటైన్స్ లో ఉండే హౌసెస్ కి ఏముంటుంది? స్లోపింగ్ రూఫ్ అంటే రూఫ్ ఇలా ఒక పక్కకు ఉంటుంది, నీళ్లు పడిపోయినా కూడా వెళ్ళిపోవడానికి ఉంటుంది. దాన్ని స్లోపింగ్ రూఫ్ అంటాము. దిస్ హెల్ప్స్ స్నో అండ్ రెయిన్ టు స్లైడ్ ఆఫ్ ద రూఫ్ ఈజీలీ. అవి దేనికి హెల్ప్ అవుతాయి? మంచు పడినా కానీ వాన పడినా కానీ కిందకి వెళ్ళిపోతాయి. ఇంటి పైన ఉండకుండా కిందకి వెళ్ళిపోవడానికి స్లోపింగ్ రూఫ్ ఉపయోగపడుతుంది. రూఫ్స్ ఆఫ్ కచ్చా హౌసెస్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ టాచ్. కచ్చా హౌసెస్ యొక్క రూఫ్స్ దేంతో మేడ్ అవుతాయి? టాచ్ తో మేడ్ అవుతాయి. రూఫ్స్ ఆఫ్ ద పక్కా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ టైల్స్, సిమెంట్ అండ్ వుడ్. పక్కా హౌసెస్ యొక్క రూఫ్స్ దేంతో మేడ్ అవుతాయి? టైల్స్, సిమెంట్ అలాగే వుడ్ తో మేడ్ అవుతాయి. ఓకే, దీస్ ఆర్ ద లెసన్ అమ్మా. టైప్స్ ఆఫ్ హౌసెస్. మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ హౌసెస్ ఉన్నాయి? కచ్చా హౌసెస్, పక్కా హౌసెస్. కచ్చా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ స్ట్రా, మడ్ అండ్ వుడ్. కచ్చా హౌసెస్ స్ట్రాంగ్ గా ఉండవు. అలాగే పక్కా హౌసెస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఓకే, అలాగే సమ్ స్పెషల్ హౌసెస్ ఏమేమి ఉన్నాయి? ఇగ్లూ, ఓకే, ఇగ్లూ, హౌస్ బోట్స్, ఇవన్నీ సమ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ స్పెషల్ ప్లేసెస్ లో మాత్రమే ఉండే హౌసెస్. ఓకే, దిస్ ఈస్ ద లెసన్. నౌ ఇన్ ద లెసన్ we are learning choose the correct answer. See, choose the correct answer. కచ్చా హౌసెస్ ఆర్ యూజువల్లీ ఫౌండ్ ఇన్ డాష్. కచ్చా హౌసెస్ మనకి ఎక్కువ ఎక్కడ ఉంటాయి? ఆప్షన్స్ టౌన్. ఆప్షన్ ఏ టౌన్స్, టు విలేజెస్. టౌన్స్ లో ఉంటాయా, విలేజెస్ లో ఉంటాయా? కచ్చా హౌసెస్ మనకి ఎక్కడ ఉంటాయి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్, విలేజెస్. పక్కా హౌసెస్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ డాష్. పక్కా హౌసెస్ మనకి దేని నుంచి వస్తాయి? బ్రిక్స్ అండ్ దేంతో పక్కా హౌసెస్ కడతాము? ఆప్షన్ ఏ సిమెంట్, ఆప్షన్ బి గ్లూ. దేంతో కడతాము? ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, సిమెంట్. Igloos are houses made of blocks of dash.
ఇగ్లూ హౌస్ బ్లాక్స్ ఆఫ్ డాష్ దేంతో మేడ్ అవుతుంది? ఆప్షన్ ఏ ఐస్, ఆప్షన్ బి స్నో. దేంతో? ఐస్. డాష్ హౌసెస్ కెన్ బి మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. ఏ హౌసెస్ వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్ కి వెళ్తాయి? ఆప్షన్ ఏ పర్మనెంట్, ఆప్షన్ బి టెంపరరీ. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, టెంపరరీ హౌసెస్. హౌసెస్ ఆన్ ద మౌంటైన్స్ హ్యావ్ ఏ డాష్ రూఫ్. మౌంటైన్స్ లో ఉండే హౌసెస్ కి ఏం రూఫ్ ఉంటుంది? ఫ్లాట్ ఆర్ స్లోపింగ్ రూఫ్? ఏం రూఫ్ ఉంటుంది? స్లోపింగ్ రూఫ్. Okay, these are the lesson. In that lesson, choose the correct answers also. This is for today. Thank you.